ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. హలో. సో ఈ మధ్య ట్రెండింగ్ న్యూస్ ఓయో, అందరికీ సుపరిచితమైన నేమ్ అనుకోవచ్చు, మరి మేమ్స్ ద్వారానో లేకపోతే దీని ద్వారానో. బట్ ఇప్పుడు కొత్తగా మీరట్లో ఒక రూల్ వచ్చింది, పెళ్ళైన వాళ్ళకి మాత్రమే ఓయోలో చెక్ ఇన్ ఎంట్రీ అని, పెళ్లి కాని వాళ్ళే రావడానికి లేదని, పెళ్ళైన వాళ్ళు దానికి సంబంధించిన ప్రూఫ్ ఉండాలని. సో దీని అంతటికి కారణం నన్ను అడిగితే మీరు అడల్టరీ ఎప్పుడైతే పోయిందో అప్పుడు నుంచే ఈ పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి సార్. నిజానికి పట్టణాలకు పరిమితమైన ఓయోలు ఇప్పుడు పల్లెటూళ్ళలోకి కూడా వెళ్ళిపోయినాయి. దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు? అసలు ఈ రూల్స్ ఒకవేళ మీరితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అడల్టరీ ఇస్ లీగలైజ్డ్, రైట్? ఎప్పుడైతే సుప్రీం కోర్టు బిట్వీన్ ద ఎల్డర్స్, ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఎల్డర్స్ ఈస్ నాట్ అ క్రైమ్, నాట్ అన్ అఫెన్స్ అని ఎప్పుడైతే సుప్రీం కోర్టు దాన్ని ఇది చేసిందో, ద బిజినెస్ హ్యాస్ ఇంక్రీజ్డ్. అవును, ఓయో రూమ్ బిజినెస్ కానీ లేకపోతే సెక్స్ ట్రేడ్ కానీ, ఇట్స్ అ డిజైర్ బిట్వీన్ టూ హ్యూమన్ బీయింగ్స్, అ మేల్ అండ్ అ ఫీమేల్, రైట్? సో దట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. అది ఈ ఇంకా ఇప్పుడు వస్తున్న ట్రెండ్, వస్తున్న జనరేషన్ తోటి ఏంటంటే మోర్ దాన్ ఎనీథింగ్ ఏంటంటే అనుష, ఇట్స్ అ బేసిక్ నీడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. సో దాని కొరకు ఆ అర్జ్ దాన్ని కంప్లీట్ చేసుకోవటానికి, ఆ అర్జున్ ఫుల్ఫిల్ చేసుకోవటానికి దే కెన్ గో ఇన్ టు ఎనీ ఎక్స్టెంట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అ ఫామ్ ఆర్ ఎనీ సోర్స్నైనా కూడా వాడుకోవటానికి ఏమి వెనకాట్టలేదు. సో ఇప్పుడు దానికి ఎట్లా కర్టైల్ చేస్తారు, లేకపోతే దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు అనేది, కంట్రోల్ చేయటం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ అ ఇది. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు శతకోటి దరిద్రాల కన్నా ఉపాయాలు అంతే. అట్లనే ఇప్పుడు దీంట్లో కూడా ఏంటంటే ఎప్పుడైతే ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామో, లేకపోతే ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని ఎప్పుడైతే దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం ట్రై చేస్తారో, అదర్ సోర్స్ నుంచి మళ్ళీ దాన్ని గెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు రీసెంట్గా నేను ఒక కేసులో ఒక కేసు చూశాను అనుష. ఏంటంటే అమ్మాయి షీజ్ అ మైనర్, ఒక మేజర్ అబ్బాయితో ఎలోప్ అయ్యి వచ్చింది. ఓకే. ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి ఓయో రూమ్ తీసుకుంది. తీసుకున్న అబ్బాయితో 4 days 5 days ఉన్నది. ఉన్న తర్వాత అమ్మాయి పేరెంట్స్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినాక ఇక్కడ ఫుల్ ప్రూఫ్గా 100% ఫుల్ ప్రూఫ్గా ఆధార్ కార్డులో షీ సీమ్స్ టు బి అ మేజర్. ఇక్కడ నుంచి తల్లిదండ్రులతోటి వెళ్ళిపోగానే అక్కడికి ఆంధ్ర వెళ్ళిపోయి నాకు ఏం చేసింది, అక్కడ మళ్ళీ అక్కడ వేరే ఆధార్ కార్డు పెట్టేసేసి వేర్ ఇట్ షోస్ దట్ షీజ్ అ మైనర్. ఓకే, యాక్చువల్లీ షీ ఇస్ అ మైనర్. షీ ఇస్ అ మైనర్. ఓకే. బట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ running away, eloping with her boyfriend, she created a fake identity card, fake ఆధార్ కార్డ్. దాన్ని చూపిస్తూ ఇక్కడ ఓయో రూమ్ తీసుకుంది, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నది. అవి ఇప్పుడు చాలా బయట తిరుగుతున్నాయి కదా సార్, చాలా ఈజీ అయిపోయింది, ఈజీ అండ్ ర్యాంపెంట్ అయిపోయింది. సో ఏంటంటే అక్కడికి వెళ్ళి ఈ అబ్బాయి మీద ఎవరైతే తీసుకొని వచ్చినారో అబ్బాయి మీద పోస్కో కేసు వేయించింది. నన్ను తీసుకెళ్ళేసి, నేను మైనర్, నన్ను తీసుకెళ్ళి రేప్ చేశాడు హైదరాబాద్లో అని. తీరా వెళ్ళి చూస్తే ఏంటంటే అమ్మాయి అక్కడ ఒక ఆధార్ కార్డు పెట్టింది, ఇక్కడ ఒక ఆధార్ కార్డు పెట్టింది. సో ఏది అక్కడ దేన్ని నమ్మాలి మనము? సో దేన్ని మనం స్టాండర్డ్గా తీసుకోవాలి? సో ఏంటంటే అది ఆ ఇంట్యూషన్, అది ఆ మైండ్లో ఏంటంటే ఒకటి అది దట్ యూ హ్యావ్ టు ఫీల్ ఇట్, రైట్? అంటే నేను చేసేది కరెక్టేనా తప్ప కాదా అనేది. కానీ వీళ్ళకి ఏంటంటే అది తప్పు అని ఎప్పుడూ అనుకోరు, మేము చేసేది కరెక్టే అనుకుంటారు. ఇప్పుడు ఒక మైనర్ అమ్మాయి వెళ్ళిపోయినా కూడా ఏంటంటే నేను చేసేది కరెక్టే, లేకపోతే దిస్ ఇస్ మై రైట్ అనే ఒక దీంట్లో ఉంటున్నారు. కానీ నేను చేసేది తప్పు అనేది ఎప్పుడు కూడా ఆలోచించట్లేదు. అది వ్యక్తిగతంగా వాళ్ళు ఫీల్ అయినప్పుడు, అంటే నా తల్లిదండ్రులకి ఏంటి, లేకపోతే నా స్టిగ్మా ఏంటి, లేకపోతే రేపు నేను ఒక పోస్కో కేసు వేస్తే నాకు ఏం జరుగుతుంది అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు నువ్వు అడిగినట్టు ఓయో రూమ్స్ మీద ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఏం తీసుకుంటారు అంటే అక్కడ స్టాండర్డ్ ఏంటి అంటే ఇద్దరు వెడ్డింగ్ కార్డ్ తీసుకొస్తే స్టాండర్డా, లేకపోతే ఇద్దరు తాళి కట్టిన ఫోటోగ్రాఫ్స్ తీసుకొస్తే నీకు అది స్టాండర్డా? వాట్ ఈస్ ద స్టాండర్డ్ అగైన్? అవును, దానికి స్టాండర్డ్స్ ఏంటి? ఆధార్కే ఇప్పుడు ఆధార్ యూపీఐ దాంతో దాన్ని నీకు అంత ఫుల్ ప్రూఫ్ గా తయారు చేస్తేనే నీకు ఇప్పుడు ఎన్ని ఆధార్లు అంటే అన్ని ఆధార్లు తయారు చేసుకోవచ్చు. మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయిందంటే మార్ఫింగ్ ఈజ్ ఇట్స్ వెరీ కామన్ దీస్ డేస్. మార్ఫింగ్ ఈజ్ కామన్. ఫోటోల్ని వాటిని ఇది చేయటం అనేది పెద్ద ఇదేమి కష్టం కాదు. సో అట్లాంటప్పుడు దేన్ని స్టాండర్డ్ గా తీసుకొని వీళ్ళిద్దరు మేజర్స్, లేకపోతే వీళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ అని ఇప్పుడు ఇంతకుముందు నువ్వు అన్నట్టు
వీళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టు. అంటే ఎవరు తీసుకొచ్చినా దాన్ని ఎట్లా మళ్ళీ ఐడెంటిఫై చేస్తారు మరి? అది ఆయన భార్యనా ఆయన భార్యనా? ఆమె లేకపోతే మరి wife, ఈమె husband ఆ? ఆమె ఇద్దరు అంటే వాళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్. ఇప్పుడు వాళ్ళకి వస్తేనే సేమ్ అదే వాళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండా లేకపోతే పక్క వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చినారని ఎట్లా దాన్ని ఐడెంటిఫై చేస్తాం మనం? సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫర్ దట్ అగైన్? సో దాన్ని ఎట్లా మనం ప్రూవ్ చేస్తాము? అదే సో ఇప్పుడు దేర్ షుడ్ బి అ ఫుల్ ప్రూఫ్ మెకానిజం. దీనికి ఆ, ఫుల్ ప్రూఫ్ మెకానిజం అంటే ఎట్లా దాన్ని ఐడెంటిఫై, మళ్ళీ అదే ఫుల్ ప్రూఫ్ మెకానిజం అనేది ఏంటి? ఇప్పుడు ఏదైతే కోర్టు దాన్ని రిస్ట్రిక్ట్ చేసిందో అదే కోర్టు మళ్ళీ దాన్ని ఇక్కడ ఇదే కన్ఫ్యూజన్ సార్. ఇప్పుడు అడల్టరీ తప్పు కాదు అంటే ఎవరితో తిరగొచ్చు, ఎవరైనా తిరగొచ్చు అనే కదా దాని అర్థం. టూ ఇండివిజువల్స్, టూ అడల్ట్స్ ఎవరితోటైనా ఎవరైనా అఫైర్ అదే కదా. పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు మళ్ళీ ఓయో విషయంలో అంటే నిజానికి మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే సొసైటీలో ఈ అడల్టరీకి బిఫోర్, ఈ రూల్ కి బిఫోర్ ఇంత విచ్చలవిడిగా అంటే ఇంత విచ్చలవిడితనం లేదు, ఇంత ఓపెన్ గా లేదు, ఇంత ఇదిగా లేదు అసలు. అంటే యాజ్ అడ్వకేట్ మీకే తెలుసు, మీ కోర్టు బయట ఎన్ని డీవీలకు నిలబడుతున్నారో ఇప్పటికీ కూడా. అంటే అది మళ్ళీ ఏంటంటే అది వాళ్ళిద్దరి ఇండిపెండెంట్ ఇది అని అంటున్నారు. ఏది కోర్టు వాళ్ళిద్దరి ఇండిపెండెంట్ డెసిషన్ ఆర్ టూ అడల్ట్స్ కెన్ డిసైడ్ ఫర్ దెమ్ సెల్వ్స్ అంటున్నారు. అట్లాంటప్పుడు మళ్ళీ ఓయోకి వెళ్ళడానికి ఇప్పుడు వాళ్ళకున్న ఒకే ఒక్క ఆప్షన్ ఆర్ లేకపోతే ఒకే ఒక సోర్స్ ఏంటి? ఓయో రూమ్స్, రైట్? 900 రూపాయలు 1000 రూపాయలు ఇస్తే ఒక ఓయో రూమ్ లో 2 or 3 hours ఆర్ ఒక 4 or 5 hours యూ కెన్ స్టే దేర్, రైట్? సరే వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు, సరే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ బిజినెస్ గురించి కాదు మనం మాట్లాడేది. కానీ వీళ్ళకున్న ఒకే ఒక ఆపర్చునిటీ ఆర్ అవకాశము లేకపోతే అవైలబిలిటీ ఆఫ్ రూమ్ ఇస్ ఓయో. అంటే ఓయో అంటేనే దానికి ఒక నేమ్ పడిపోయింది అసలు. ఓయో రూమ్స్ అంటేనే దే ఆర్ మెంట్ ఫర్ సెక్షువల్ యాక్టివిటీస్, దే ఆర్ మెంట్ ఫర్ ఇట్లాంటి అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వాళ్ళ కొరకే ఈ రూమ్స్ వీటిని స్టార్ట్ చేసినారు అనేది ఒక ట్రెండ్ పడిపోయింది, టాక్ పడిపోయింది. సో ఇప్పుడు దాన్ని ఆల్ ఆఫ్ అ సడన్ గా మేము లేదు మా రూల్స్ మేము చేంజ్ చేస్తాము ఓన్లీ వీళ్ళకే తీసుకొస్తా అంటే వాళ్ళ దగ్గర ఎట్లాంటి మెకానిజం ఉంది? పోనీ ఓయో రూమ్స్ వాళ్ళ దగ్గర ఏమైనా మెకానిజం ఉందా దీన్ని స్టాప్ చేయడానికి? ఆర్ ఈస్ దేర్ ఎనీ మెకానిజం దట్ హ్యాస్ బీన్ గివెన్ బై ద కోర్ట్ ఆఫ్ లా, బై ద గవర్నమెంట్? దాన్ని ఎట్లా కర్టైల్ చేస్తారు అనేది అది వాళ్ళే చెప్పాలి అప్పుడు. అంటే ఆన్ వాట్ మెరిట్స్, ఏ గ్రౌండ్స్ లో మీరు దీన్ని మనం ఇక్కడ ఇంకొకటి కూడా ఆలోచించాలి సార్. ఓన్లీ ఆ సొసైటీలో పెరుగుతున్న ఈ రిలేషన్షిప్స్ ఒకటే కాకుండా ఇంకోటి మేజర్గా వచ్చేది అమ్మాయికి సెక్యూరిటీ విషయం. ఇది మనం చాలా అంటే సెన్సిటివ్ ఇష్యూనే. అంటే అవైలబిలిటీ ఉంది కదా, సీక్రెట్గా వెళ్ళొచ్చు కదా అని వెళ్ళి చాలా మంది కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, కొందరు చనిపోతున్నారు. ఓన్లీ కాదు అనుష, చాలా మందిని చంపేసిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. చంపిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి, లేకపోతే బ్లాక్ మెయిల్ అయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. దాంట్లో సీక్రెట్ కెమెరాస్ తోటి పిక్చరైజ్ చేసేసి హోటల్ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చేదు నిజం మనం మాట్లాడుకోవాలి అంటే ఈ సందర్భంగా వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ అంటే మనం పేరు తీయకూడదు కానీ ఇలాంటి హోటల్స్లో ఖచ్చితంగా హిడెన్ కెమెరాస్ ఉండి కొన్ని ఏమంటారు చాలా డేటా ఉంది వాళ్ళ దగ్గర. చాలా డేటా కాదు అనుష, చాలా మంది దీంట్లో విక్టిమ్స్ అయిపోయినారు దీంట్లో అమ్మాయిలు. అవును, ఎస్పెషల్లీ ఇప్పుడు ఎవడైతే నిన్ను తీసుకుని వెళ్ళినాడో వాడు 100% నీతో జెన్యున్గా ఉన్నాడని ఏంటి నీకు డౌట్? అవును. ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయి తోటి రిస్క్ చేసి ఒక అమ్మాయి వెళ్తుంది, వెళ్ళినప్పుడు హౌ ఫార్ వాడు జెన్యున్గా ఉన్నాడు, లేకపోతే హౌ ఫార్ వాడు నీతోటి నిజంగానే ట్రూ రిలేషన్షిప్లో ఉన్నాడు, లేకపోతే వాడు నిన్ను ఏమి చీట్ చేయట్లేదు అనేది అక్కడ ఏమి నీకు అసలు ఎట్లాంటి ఇది లేదు, గ్యారంటీ లేదు. సో నిన్ను తీసుకెళ్ళి వాడు చంపేస్తాడా, లేకపోతే నీ మీద యాసిడ్ పోస్తాడా, లేకపోతే నేను డ్రగ్ చేసేసి నిన్ను రేపు గ్రూప్ రేప్ మన ఏది ఫోర్సిబుల్ సెక్స్ అవుతుందా, గ్రూప్ రేప్ అవుతుందా అనేది తెలియట్లేదు అక్కడ. ఇట్లాంటి ఈ ఇన్సిడెంట్స్ అనేవి అసలు బయటికి రానివి ఎన్నో. బయటకు వచ్చే ఒక 10% అయితే బయటికి రాని ఒక 90% ఉన్నాయి సొసైటీలో. ఏంటంటే సొసైటీకి భయపడి, లేకపోతే పరువు నష్టానికి భయపడి, లేకపోతే సోషల్ స్టిగ్మాకి భయపడి, అరే ఈ అమ్మాయిని రేప్ చేసినారు, లేకపోతే ఈ అమ్మాయి రేప్ అయిందని వస్తే ఏంటంటే సొసైటీలో నేను రేప్ ఫేస్ చేయలేను, నేను దాన్ని ఇది చేయలేను. సో ఏంటంటే ఇట్స్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ సిటిజన్ ఆర్ ఈచ్ గర్ల్ ఆర్ ఈచ్ బాయ్. ఇప్పుడు ఒక అమ్మాయి నిన్ను నమ్మి వచ్చిందంటే అమ్మాయి ఆనెస్ట్గా నిన్ను నమ్మి వచ్చినప్పుడు నువ్వు ఈ అమ్మాయి ఎంతైతే ఆనెస్ట్గా ఉందో నువ్వు కూడా అంతే ఆనెస్ట్గా ఉండాలి. కానీ ఈ అమ్మాయిని నేను బ్లాక్ మెయిల్ చేస్తా, లేకపోతే ఇప్పుడు వీడే వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్కి చెప్పలేదని కూడా గ్యారంటీ ఏంటి లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు పర్టికులర్గా లేడీస్ గురించి ఎందుకు మాట్లాడానంటే నా లీగల్ టాక్ ప్రోగ్రామ్కి నాకు పర్సనల్గా చాలా కాల్స్ వస్తాయి అమ్మాయిల నుండి, పర్టికులర్గా ఇలాంటి ఇష్యూస్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు విక్టిమ్స్ అనే వాళ్ళు 90% 100% విక్టిమ్స్ ఉన్నా కూడా సొసైటీకి భయపడి, లేకపోతే సోషల్ స్టిగ్మాకు భయపడి, లేకపోతే రేపు పోలీస్ కేసుల గురించి భయపడి, రేపు కోర్టులో జరిగే ట్రయల్స్కి భయపడి బయటికి రాని ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి.
ఇప్పుడు ఇట్లా చేతులు కలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలిసి తెలియక వాళ్ళు చేసిన ఒక్క చిన్న ఒక చిన్న మిస్టేక్ కి తప్పుకి కానీ ఇరుక్కుపోతారు ఊబిలో. ఇరుక్కుపోతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి నీ వీడియో రికార్డ్ అయింది, లేకపోతే వన్స్ యు ఆర్ ఫిల్మ్డ్, ఒక ఓయో హోటల్లో కానీ ఎక్కడో ఒకటి నీ ఫిల్మ్ లోడ్ అయింది అంటే ఇంకా దాన్ని అప్రూవ్ చేయడం అనేది చాలా కష్టము. yes yes నేను పర్సనల్ గా విని చెప్తున్నా ఎక్సెప్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ అవును యు కెనాట్ డూ. కానీ అంత దూరం వెళ్ళరు కదా సార్, ఫ్యామిలీకి భయపడి ఫస్ట్ బయటికి వెళ్ళరు. ఫ్యామిలీకి భయపడి, సొసైటీకి భయపడి, స్టిగ్మాకు భయపడి, లేకపోతే రేపు నా ఫ్యూచర్ ఏంటి, సొసైటీలో నేను తలకాయ ఎత్తుకొని తిరగలేను, నా కెరీర్ పాడైపోద్ది, ఇంకా నేను ఏమి చేయలేను అనే ఒక హెల్ప్లెస్నెస్ స్టేటస్లోకి వెళ్ళిపోయి దాన్ని అన్రిపోర్టెడ్గా వెళ్ళిపోతాను ఇట్లాంటి ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రిపోర్ట్ చేసినా కూడా ఏంటంటే వాడు ఈజీగా బయటపడతాడు, ఏదో ఒకటి చేసేసి, ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసి, లేకపోతే బ్రైబ్ చేసి, ఏదో ఒకటి చేసేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇట్ అప్లైస్ టు బోత్ ద థింగ్స్, బోత్ ద సెక్సెస్, వెదర్ ఇట్స్ అ మేల్ ఆర్ ఫీమేల్. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే విక్టిమ్ ఇస్ అ గర్ల్ అన్న గర్లే అవుతుంది సార్ డెఫినెట్గా గర్ల్ ఇస్ ద విక్టిమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు వాడేంటి రేపు నేను మొగోడిని అని చెప్పేసి ఇంకా కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడు, నేను రేప్ చేసి వచ్చినా, లేకపోతే ఇది చేసినా, అది చేసినా, లేకపోతే నీకు అంత ఈజీగా నీకేమో అది ప్రూవ్ అయ్యే కేసు కాదు, లేకపోతే ఏంటంటే ఎల్డర్సే కూర్చొని మాట్లాడుకుందాం, సెటిల్ చేసుకుందాము, ఎందుకు అనవసరంగా గొడవకు పోవటం అని చెప్పి సెటిల్ చేయటము. అట్లా జరగటంతో ఏంటంటే రిపోర్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారు అమ్మాయిలు. నిజంగా అంటే విక్టిమ్ అయినా కూడా ఒకవేళ నువ్వు సబ్జెక్టు క్రుయాలిటీ నువ్వు ఇదైనా, లేకపోతే రేప్ జరిగినా, లేకపోతే ఫోర్స్బుల్ సెక్స్ అయినా కూడా ఏంటంటే రిపోర్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకు అంటే ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని ఏవి మన ఫేవరబుల్గా లేవు, ఏవి ఈ చట్టాలు ఏమి మనకేం హెల్ప్ చేయవు. ఇది ప్రూవ్ అయ్యేసరికి 4-5 years అవుతుంది కావచ్చు, లేకపోతే ఎంతకాలం డ్రాగ్ అవుతుందో తెలియదు. దానికన్నా బెటర్ ఇఫ్ ఐ కీప్ క్వైట్ దేర్ ఇస్ నథింగ్. ఓకే నేనైతే అలా అడ్జస్ట్ అయిపోతున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అట్లా అడ్జస్ట్ అయ్యే వాళ్ళే ఎక్కువ ఉన్నారు అనుష. ఏంటంటే మోర్ దాన్ రిపోర్ట్ చేసే వాళ్ళకన్నా ఎక్కువ సఫర్ అయ్యే వాళ్ళు, సైలెంట్ పెయిన్ తీసుకునే వాళ్ళు, సైలెంట్గా దాన్ని మన డైజెస్ట్ చేసుకోలేక ఇట్లా జీవచ్చే వాళ్ళలాగా వాళ్ళు బ్రతుకుతూ దాని లైఫ్ని ఇంకా ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, నేను చేసిన తప్పుకు నేనే బాధితురాలని, లేకపోతే నేనే విక్టిమ్ని అని ఒక స్టేటస్లో బ్రతుకుతున్నారు. బట్ ఏంటంటే గర్ల్స్ ఆర్ బాయ్స్, ఇట్ అప్లైస్ టు బోత్ ద సెక్సెస్. ఎవరైనా కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ఛాన్స్ తీసుకోవటమే తప్పు. అవును, తీసుకున్న తర్వాత ఇంకా ఇక నేను ఎట్లాంటిదైనా ఫేస్ చేస్తా, లేకపోతే నేను దేనికైనా రెడీ ఉన్నా అంటేనే దిగాలి, అట్లాంటి వాటిలోకి దిగాలి. ఎందుకంటే హస్బెండ్ ఈజ్ ఆల్వేస్ అ హస్బెండ్, ఆ బాయ్ ఫ్రెండ్ ఈజ్ అ బాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ విల్ నెవర్ బికమ్ అ హస్బెండ్, హస్బెండ్ విల్ నెవర్ బికమ్ అ బాయ్ ఫ్రెండ్. సో it applies to both the boys and girls. So they should be careful before getting into such kind of a relationships or venturing into such kind of a situations. Yes. So that's what I want to tell the younger generation. Ee generation ki nenu cheppalsindi entante before you venture into all these things, కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించండి. ఏం జరుగుతుంది అనేది, ఏం జరుగుతుందని ఆలోచించినప్పుడు ఫర్ అ వైల్ మీరు ఆలోచించగలిగితే మీ తల్లిదండ్రుల గురించి కానీ, మీ ఫ్యామిలీ గురించి కానీ, లేకపోతే నీ కెరీర్ గురించి కానీ, నీ ఫ్యూచర్ గురించి కానీ ఆలోచిస్తే ఇవన్నీ చేయవు. ఒకవేళ ఇప్పుడు డ్రగ్ తీసుకోనో, లేకపోతే లిక్కర్ ఇన్ఫ్లుయెన్స్లోనో, లేకపోతే లిక్కర్ దాంట్లో పడి చేస్తే ఇంకా దానికి నో ఎక్స్క్యూజ్. ఎందుకంటే లిక్కర్ అనేది దట్స్ యువర్ చాయిస్, రైట్? హ్యావింగ్ లిక్కర్ ఆర్ హ్యావింగ్ సెక్స్, ఇట్స్ యువర్ పర్సనల్ రైట్ డెఫినెట్లీ. But at the same time, you have certain moral responsibilities too. Yes. And you have a family too, right? మనమేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు, మనమేమి ఏదో జంతువులాగా అడవులలో బ్రతకట్లేదు, నీకు నాకేం లేదు, నీ దారి నీదే, నా దారి నాది, సెక్స్ అయిపోగానే వెళ్ళిపోతాం అన్నట్టు కాదు కదా. యానిమల్స్ వెళ్ళిపోతాయి ఎవరి దారాలు, కానీ మనం అట్లా కాదు కదా. వీ హ్యావ్ సర్టన్ లిమిటేషన్స్ అండ్ బౌండరీస్, రైట్? సర్టన్ రెస్పాన్సిబిలిటీస్, సర్టన్ మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ సో మెనీ థింగ్స్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్. సో మై సిన్సియర్ అడ్వైజ్ ఇస్ that please be careful before getting into such things. Yes, వాళ్ళకంటే అంటే అన్నిటికంటే కూడా వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే దిగకపోవడమే ఉత్తమం. దిగకపోవడం ఉత్తమము. ఎంతసేపు అయినా కూడా ఎంత నువ్వు అవాయిడ్ చేస్తే అంత సేఫ్ ఉంటావు అంతే. ఎస్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ అడ్వైజబుల్ ఆర్ యాక్సెప్టబుల్. ఎస్, అవకాశం ఉన్న ప్రతి దాంట్లో కాలు పెట్టకూడదు అన్నది ఉత్తమం. తర్వాత కాల్చుకోవడం తప్ప ఏముండదు. ఎస్, ఆఫ్ కోర్స్, అంతే. ఒక్క ఎక్స్పీరియన్స్ కోసం దిగితే ఏంటంటే అది 100 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తుంది. ఎస్, సో యూ షుడ్ బి కేర్ఫుల్. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.